హలో నమస్తే. ఇప్పుడు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ గారు, ఐఏఎస్ విజయ్ కుమార్ గారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మీద కంప్లైంట్ చేస్తూ ఒక లెటర్ రాశాడండి. ఈ లెటర్ ఎవరికి రాశారు? చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డైరెక్టర్ జనరల్ యాంటీ కరప్షన్ బ్యూరో ఆంధ్రప్రదేశ్, వీళ్ళిద్దరిని మెన్షన్ చేస్తూ ఈయన విజయ్ కుమార్ గారు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జనసేన పార్టీ అధ్యక్షుడి మీద కంప్లైంట్ చేస్తూ ఒక లెటర్ రాశారు విజయ్ కుమార్ గారు. ఓకే, అఫ్కోర్స్ ఇద్దరు, ఈయన సూపర్ స్టార్ అయితే ఆయన పవర్ స్టారు, ఈయన విజయ్ కుమార్ గారు సూపర్ స్టారే. ఎందుకంటే ఆయన అనుకుంటే వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయితే ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చేవాళ్ళే, గతంలోనే ఆయనకి ఎంపీ టికెట్ ఇస్తారని చెప్పి నాకు తెలీదు. ఓకే, పబ్లిక్ టాక్, ఎందుకంటే నేను ఎప్పుడు జగన్ గారిని కలవలేదు, ఈయన్నే కలవలేదు. ఓకే, బట్ పబ్లిక్ టాక్ గురించి చెబుతున్నా. పబ్లిక్ టాక్ ఉంది, ఈయన వైఎస్ఆర్సీపీలు జరిగితే ఎంపీ టికెట్ ఇచ్చేవాళ్ళేమని ఒక పబ్లిక్ టాక్ అన్నమాట. ఓకే, కాబట్టి మరి నాకు టికెట్ వద్దని పార్టీ పెట్టండి, సూపర్ స్టారే కదా ఈయన, ఈజ్ ఆల్సో సూపర్ స్టార్. ఈయన ఒక పార్టీ పెట్టి ఏదో కొద్దిగా ఐడియాలజీ ఆయనకు కూడా కొద్దిగా, ఒకసారి ఫోన్లో మాట్లాడానులేండి, ఒక గంట సేపు ఫోన్లో మాట్లాడినప్పుడు ఆయనకి క్యాస్ట్లెస్ సొసైటీ, రిలీజియన్లెస్ పాలిటిక్స్ చేయాలని చెప్పి చాలా ఆశ ఉంది విజయ్ కుమార్ గారికి. అదే నేను కూడా ద్రవిడియన్ సిద్ధాంతం గురించి మాట్లాడుతుంటాను కదా, ఆయనకి డైరెక్ట్గా ద్రవిడియన్ అనే సిద్ధాంతం పట్టకపోయినా బట్ ఆల్మోస్ట్ ఇంచుమించుగా ఆ లైన్లోనే ఆలోచిస్తున్నాడు ఆయన కూడా. Politics should be religionless and we should form the casteless society and genuine politics చేయాలి అని చెప్పి ఉంది నాకు అని చెప్పి మాట్లాడారు. సో ఆయన ఐడియాలజీ మొత్తం చూసినాక మంచిగా అనిపించింది. ఓకే, సరే, ఏదైనా ఈయన మీద రాశారు. అఫ్కోర్స్ ఈయన పవర్ స్టార్, అఫ్కోర్స్ నో డౌట్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈయనేమో సూపర్ స్టార్ ఇన్ అకాడమిక్స్, ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్, సివిల్స్ పాస్ అవ్వాలంటే నార్మల్ ఇష్యూ కాదు, అది కూడా సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గరగా ఉండి పనిచేసినటువంటి వ్యక్తి జగన్ గారి ప్రభుత్వంలో. సో మరి ఆయన డెఫినెట్లీ అన్డౌటెడ్లీ ఈజ్ ఎ సూపర్ స్టార్ ఇన్ హిజ్ ఏరియా. హీ ఈజ్ పవర్ స్టార్ ఇన్ యాక్టింగ్, ఇన్ హిజ్ పవర్ స్టార్ ఇన్ మూవీస్, నో డౌట్. పవన్ కళ్యాణ్ has achieved his fan base, his movies, and he has a different power star. ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్ల మధ్య కంప్లైంట్ నడిచింది అనమాట. ఈ స్టార్ ఆ స్టార్ మీద కంప్లైంట్ వేసాడు. ఓకే, ఆ కంప్లైంట్ ఏం చూద్దాం. ఇప్పుడు ఇది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, ఇది విజయ్ కుమార్ జీ ఎస్ఆర్కేఆర్ అంటే ఏంటో మరి. ఓకే, ఐఏఎస్ ఫౌండర్, ప్రెసిడెంట్, చీఫ్ సెక్రటరీ ఈయనకి రాశారు. లోపలికి వెళ్ళి చూద్దాం ఏం రాశారని. ఇది ఈయన మెయిన్గా రాసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, ఇది సబ్జెక్ట్లో ఏమని రాశారు, పవన్ కళ్యాణ్ గారు మిస్కండక్ట్, కన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మిస్యూజ్ ఆఫ్ గవర్నమెంట్ రిసోర్సెస్ అని హెడ్డింగ్ పెట్టి రాశాడు. అంటే పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ యూజ్కి ప్రభుత్వ యొక్క రిసోర్సెస్ని, ప్రభుత్వ ఆస్తుల్ని వాడాడు అనేది ఈయన మెయిన్ కంప్లైంట్ విజయ్ కుమార్ గారిది. ఈ లోపల ఏం రాశాడు చూడు, మిస్యూజ్ ఆఫ్ పబ్లిక్ ఆఫీస్. పబ్లిక్ ఆఫీస్ అంటే ఈయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ప్లస్ మినిస్టరు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కమ్ మినిస్టర్. గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆఫీస్ ఉంది, గవర్నమెంట్ ఇచ్చినటువంటి వెహికల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ తీసుకెళ్ళి సినిమా ప్రమోషన్కి వాడుకున్నాడని నక్షల్లో చెప్పడానికి ప్రయత్నం చేశాడు ఆయన. ఓకే, ఆ లెటర్లో మిస్యూజ్ ఆఫ్ పబ్లిక్ ఆఫీస్ అండ్ గవర్నమెంట్ రిసోర్సెస్ బై మిస్టర్ పవన్ కళ్యాణ్ కొనిదల as the Deputy Chief Minister of Andhra Pradesh. So, a grave breach of public trust and violation of established legal and ethical norms. అది a grave breach of public trust. పబ్లిక్ ట్రస్ట్ అంటే ప్రభుత్వ ఆస్తుల్ని పర్సనల్గా వాడుకున్నప్పుడు దిస్ బికమ్స్ మిస్యూజ్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్. ఓకే, అంటే అది వాళ్ళ టెక్నికల్ టర్మ్, వైలేషన్ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ లీగల్ అండ్ ఎథికల్ నామ్స్. లీగల్గా, ఎథికల్గా రెండిట్లో కూడా ఆయన వైలేషన్ చేసినట్టు అనేది ఈయన యొక్క ఎలిగేషన్. హోల్డింగ్ ది ఎస్టీమ్డ్ పబ్లిక్ ఆఫీస్ ఆఫ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ కంటిన్యూస్ టు యాక్టివ్లీ ఎంగేజ్ ఇన్ కమర్షియల్ యాక్టివిటీస్. ఒక పక్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉంటూ ఇంకొక పక్క సినిమాలలో యాక్టింగ్ చేయటం అనేది యాక్చువల్గా చట్టం ఒప్పుకోదు.
అది మొన్న రీసెంట్గా ట్వీట్ కూడా చేశారు కదా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నేను ఏమంటారు నా డ్యూటీని నిర్వర్తిస్తూ సినిమాలు తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మీకు ధన్యవాదాలు, పైనేమో సినిమాల గురించి ఎప్పుడు మాట్లాడలేదని కింద పర్మిషన్ ఇచ్చారని చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్తూ ఒక ట్వీట్ జరిగింది కదా వాళ్ళిద్దరి మధ్య. అంటే అర్థం ముఖ్యమంత్రి గారు ఈయనకి పర్మిషన్ ఇచ్చారు, యూ కెన్ వయలేట్ అని పర్మిషన్ ఇచ్చినట్టు లెక్క. దాన్ని ఈయన మరి అంటే ముఖ్యమంత్రి గారి పేరు ఎక్కడ రాయలేదు కానీ ఈయన లీగల్గా రాసుకుంటూ వచ్చారు. ఈయన బీయింగ్ డిప్యూటీ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, నాట్ సపోజ్ టు యూజ్ పబ్లిక్ ప్రాపర్టీస్, పబ్లిక్ వెహికల్స్, పబ్లిక్ సెక్యూరిటీ, పబ్లిక్ ఎంప్లాయీస్, స్టాఫ్ ఫర్ పర్సనల్ మూవీ ప్రమోషన్ అనేది మెయిన్ ఎలిగేషన్ ఏంది. ఓకే, ఇంకేం మాట్లాడారు? మిస్యూజ్ ఆఫ్ హిస్ అఫీషియల్ పొజిషన్, గవర్నమెంట్ సెక్యూరిటీ ఫర్ ప్రైవేట్ కమర్షియల్ గెయిన్, గవర్నమెంట్ స్టాఫ్ అండ్ సెక్యూరిటీ ఫర్ పర్సనల్ ప్రైవేట్. నేను ఎక్కడెక్కడ రెడ్లో మార్క్ చేసిన అవే చదువుతున్నాను. ఓకే, సెక్యూరిటీ ఫర్ ప్రైవేట్ కమర్షియల్ గెయిన్ అది చెప్పారు క్లియర్గా. మీకు ఒక అఫీషియల్ పొజిషన్ ఇచ్చారు, సెక్యూరిటీ ఇచ్చారు, పర్సనల్ స్టాఫ్ ఇచ్చారు, దాన్ని తీసుకెళ్ళి సినిమా ప్రమోషన్ వాడాడు అనేది ఎలిగేషన్ చేశాడు. ఇక్కడ ఏమని రాశాడు? డిస్పైట్ ఇనిషియల్ అనౌన్స్మెంట్ దట్ హీ వుడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ప్రమోషనల్ ఈవెంట్స్ డ్యూ టు హిస్ పొలిటికల్ కమిట్మెంట్స్. అంటే పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పారు, ఇదిగోండి నేను ఒక పొజిషన్లో ఉన్నాను, చీఫ్ మినిస్టర్ పొజిషన్లో, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పొజిషన్లో ఉన్నాను, మినిస్టర్ పొజిషన్లో ఉన్నాను, అలా ఉంటూ కూడా సినిమా ప్రమోషన్కి రాకూడదు అని అతను ముందుగానే చెప్పాడు. ఏది మీడియా ముందే చెప్పాడట, మరి ఈయన రాశాడు, ఇప్పుడు చెప్పాడు, నేను వినలేదు. ఓకే, ముందుగానే చెప్పాడు. చెప్పినప్పటికి కూడా తర్వాత మనసు మార్చుకొని ఆయన వెళ్ళి ప్రమోషన్లో పాల్గొన్నాడు, అది రాజ్యాంగానికి విరుద్ధము అనేది ఈయన ఎలిగేషన్. Mr. Konindala made a rare appearance at press meet for Harihara Veeramallu on July 21, 2025, just 3 days before its global release, stating he did so for the producer. అంటే ప్రొడ్యూసర్ కోసం చేశాను, నా కోసం కాదు అని చెప్పాడట. బట్ ఏదైతే ప్రమోషనల్ యాక్టివిటీలో పాల్గొన్నాడు, ఆయన వెళ్ళేటప్పుడు ప్రభుత్వ స్టాఫ్, ప్రభుత్వ సెక్యూరిటీ, ప్రభుత్వ మతం తీసుకెళ్ళాడు ఒక సినిమా ప్రమోషన్కి అనేది ఈయన ఎలిగేషన్. ఓకే, he also attended the pre-release event of another film, Game Changer, where he spoke about the intersection of politics and cinema and defended ticket pricing. Okay, defended ticket price. సరే, గేమ్ చేంజర్ అనేటువంటి దానికి కూడా వెళ్ళాడట. సరే, ఎన్ని దానికి వెళ్ళినా సార్ ఒకటే, ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ సెక్యూరిటీ, ప్రభుత్వ వెహికల్స్, ప్రభుత్వం ఎన్ని తీసుకొని పర్సనల్గా వ్యాపారాలు చేసుకోవడానికి, సినిమాలు చేయడానికి చట్టపరంగా ఆ ప్రొవిజన్ లేదు. కానీ ఆ ప్రొవిజన్ వైలేట్ చేసి వీళ్ళందరూ చేస్తూ ఉంటారు. మినిస్టర్లు కూడా చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ ఉంటారు అక్కడెక్కడ, అవన్నీ పబ్లిక్గా రావు. మరి ఇది ఇట్లాంటి స్టార్ ఎవరైనా తగిలి అట్లాంటి స్టార్ మీద ఏమన్నా కంప్లైంట్ చేస్తే తప్ప అది వెలుగులోకి వస్తే, లేకపోతే వెలుగులోకి రావు. అది నేననేది. ఓకే, మిస్టర్ కొనిదెల హ్యాస్ పబ్లిక్లీ స్టేటెడ్ దట్ హీజ్ ఓన్లీ ఇన్కమ్ ఈజ్ ఫ్రమ్ సినిమా అండ్ దట్ హీ వుడ్ యాక్ట్ యాజ్ లాంగ్ యాజ్ ఐ నీడ్ మనీ వైల్ క్లెయిమింగ్ హీ వుడ్ నాట్ కాంప్రమైజ్ on his administrative and political job. He also confirmed his attention to involvement. అంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారు, నాకున్న ఒకే ఒక ఆదాయము సినిమాలు తీస్తేనే నాకు డబ్బులు వస్తే, లేదా నేను పార్టీ నడపలేనని చాలాసార్లు అన్నారు కదా. కానీ నీకు ఇక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా నీకు జీతం వస్తూ ఉంది కదా, గవర్నమెంట్ ఈజ్ పేయింగ్ యూ శాలరీ ఫర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, రైట్? ఒకవేళ నాకు జీతం వద్దు, నేను ఫ్రీగా చేస్తానన్నా సరే గవర్నమెంట్ ఒప్పుకోదు మీకు బయట వ్యాపారాలు చేయడానికి, ఇన్కమ్ వచ్చేటువంటి పనులు చేయడానికి గవర్నమెంట్ చట్టం ఒప్పుకోదు. ఇదిగోండి నేను సాలరీ తీసుకోవట్లేదు కాబట్టి నేను బయట వ్యాపారం చేస్తానంటే అది అప్పుడు కూడా ఒప్పుకోదు. జీతం తీసుకున్నా తీసుకోకపోయినా, వన్స్ యూఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీ, అంటే మినిస్టర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, యూఆర్ నాట్ సపోజ్ టు డూ బిజినెస్ అవుట్ సైడ్. ఇన్కమ్ వచ్చేది అనేది మెయిన్గా ఈయన అన్నారు. మరి అలాంటిది ఈయన ఎలా అన్నారు, నాకున్న ఇన్కమ్ ఆ సినిమాలే కాబట్టి నేను సినిమాలు చేస్తానని అలా అన్నారు, చట్టవిరుద్ధం కదా అనే ఒక ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ వచ్చాడు ఈయన విజయ్ కుమార్ గారు. ఓకే, ఇంకేమన్నారు ఇక్కడ? సో ది యాక్ట్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఇన్ మూవీస్, అటెండింగ్ ఫిలిం ఫంక్షన్స్ అండ్ ఎర్నింగ్ మనీ ఫ్రమ్ దెమ్ కాన్స్టిట్యూట్స్ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఎ బిజినెస్ విచ్ ఇన్హెరెంట్లీ ప్రజెంట్స్ ఎ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, డిట్రాక్ట్స్ ఫ్రమ్ ది ఫుల్ అండ్ డెడికేటెడ్ డిశ్చార్జ్ ఆఫ్ పబ్లిక్ రెస్పాన్సిబిలిటీస్. ఒకసారి మీరు జీతం తీసుకున్నప్పుడు కంప్లీట్గా మీ రెస్పాన్సిబిలిటీస్ మొత్తం కూడా ప్రజల మీదే పెట్టాలి అనే ఒక చట్టం చెప్తుంది. మీరు ఒకసారి ఒక పక్క సినిమాలు చేసుకుంటా ఉంటే ఆ సినిమాలు తీసుకునేటప్పుడు మరి నీ యొక్క అటెన్షన్ డైవర్ట్ అయిపోద్ది కదా, పబ్లిక్ ఇంట్రెస్ట్ నుంచి సినిమాలకి డైవర్ట్ అయిపోద్ది. మరి అలాంటప్పుడు పబ్లిక్ జీతం తీసుకుంటూ
బయట వేరే పని చేయటం అనేది కరెక్ట్ కాదు కదా అనేది ఈయన యొక్క ఎలిగేషన్ చేశాడు. ది గవర్నమెంట్ హ్యాస్ ఫర్దర్ ఇన్స్ట్రక్టెడ్ district collectors, police and other top officials to ensure the film's smooth and lawful release. This intervention by the government to facilitate increased commercial earnings. సరే ఆయన వెళ్ళాడు, ఆయన ఎట్లా సినిమా తీశాడు, హీరో కాబట్టి సినిమా తీసుకుని వెళ్ళాడు. సినిమా రిలీజ్ ఇప్పుడంటే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందంటే కలెక్టర్లకి, పోలీస్ ఆఫీసర్లకి ఎక్కడ కూడా గొడవ లేకుండా సినిమాని రిలీజ్ చేయండి అని. ఇదేంటి ప్రభుత్వ సంస్థలు, కలెక్టర్లు, ప్రభుత్వ పోలీస్ ఆఫీసర్లు ఒక సినిమా కోసం పనిచేయటం ఏంటి అనేది ఈయనకు ఒక ఎలిగేషన్ చేశాడండి ఈయన ఈ లెటర్లో. మరి ఆ కాపీ చంద్రబాబు నాయుడు గారికి కూడా పంపించారు. చంద్రబాబు నాయుడు గారు చదువుకునే ఉంటారు దీన్ని. ఓకే, he has instructed the state taxes department to investigate tax collection from leaseholders to theatre and review discrepancies between రిపోర్టెడ్ టికెట్ సేల్స్ అండ్ యాక్చువల్. అంతేకాకుండా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి చెప్పాడట ఏ థియేటర్లు, అంటే కొన్ని థియేటర్లో కలెక్షన్ వచ్చినా సరే కలెక్షన్ రాలేదని చెప్తారు మళ్ళీ, ఎందుకంటే థియేటర్లో షేర్ ఉంటుంది అనమాట హీరోలకి, ప్రొడ్యూసర్లకి. కాబట్టి కొంతమంది థియేటర్లు ఓనర్లు వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు ఎక్కువ కలెక్ట్ చేసినా సరే ఏం రాలేదండి అని చెప్తారని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి చెప్పారట. మీరు వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయండి, నిజంగా ఎన్ని టికెట్లు పోయినాయి, వచ్చినాయా లేవు. అంటే ఒక సినిమా కోసం, ప్రొడ్యూసర్ కోసం ఒక ప్రభుత్వ వ్యవస్థే పనిచేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధం కదా, పబ్లిక్ మనీని, పబ్లిక్ ఫండ్ని డైవర్ట్ చేయటం కదా అనేటువంటి ఒక అర్థం వచ్చే విధంగా ఈ స్టారు ఆ స్టార్ మీద ఒక లెటర్ రాశాడండి. ఓకే, ఇంకేం మాట్లాడారు. హిజ్ రిక్వెస్ట్ టు ది పోలీస్ టు ఎక్స్టెండ్ హిజ్ పర్సనల్ సెక్యూరిటీ కవర్ లింకింగ్ హిస్ ఏదో రాశాడు. ఓకే, సెక్యూరిటీ ఈజ్ దెన్ డెవలప్డ్ ఫర్ ప్రైవేట్ కమర్షియల్ ఈవెంట్స్ డిప్లాయిడ్ ఫర్ ప్రైవేట్స్. అంటే పర్సనల్ సెక్యూరిటీని ఇట్లా ప్రైవేట్ పార్టీలకి వెళ్ళేటప్పుడు వాడకూడదు. నువ్వు ప్రైవేట్ బిజినెస్కి వెళ్ళేటప్పుడు, ప్రైవేట్ వ్యాపారాలకు వెళ్ళేటప్పుడు నువ్వు గవర్నమెంట్ సెక్యూరిటీని తీసుకుని ఎట్లా వెళ్తారు అని ఒక ఎలిగేషన్ చేశారు. ది ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ మెషినరీ ఇన్ ఫెసిలిటేటింగ్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ ఫిలిం. మొత్తానికి కూడా ఆ సినిమాకి సంబంధించి కమర్షియల్ ఆస్పెక్ట్స్ మొత్తంలో కూడా ప్రభుత్వమే ఇన్వాల్వ్ అయింది. ఇదంతా కూడా చట్టవిరుద్ధం అనే ఒక యాంగిల్లో ఈయన కంప్లైంట్ చేయడం జరిగింది. విజయ్ కుమార్ గారు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జనసేన పార్టీ అధ్యక్షుడి మీద. ఎవ్రీ గవర్నమెంట్ ఎంప్లాయీ షాల్ బి డివోటెడ్ టు హిస్ డ్యూటీ షాల్ మెయింటైన్. అంటే ఇక్కడ ఒక యాక్ట్ గురించి రాశారు. ఇది ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1964లో ఈ రూల్ ఉందంటే ఏమని, every government employee shall be devoted to his duty and shall maintain absolute integrity, discipline, impartiality and a sense of propriety, and no government employee shall behave a manner which is unbecoming of such employee or derogatory to the prestige of government. ఈ రూల్ ప్రకారం మరి ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా మిగతా పనులు చేయకూడదు అనే దాని గురించి డివోటెడ్ టు హిస్ డ్యూటీ. నీ డ్యూటీ కరెక్ట్గా చేయాలి, నో గవర్నమెంట్ ఎంప్లాయీ దీనికి విరుద్ధంగా పనిచేయకూడదు అనేది ఉంది. ఓకే, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1998 దీని ప్రకారం కొనిదెల ఈజ్ అ పబ్లిక్ సర్వెంట్ అండర్ దిస్ యాక్ట్. ఎందుకంటే మినిస్టర్ ఈ యాక్ట్ ప్రకారం, ది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 ప్రకారం మినిస్టర్లు వీళ్ళు కూడా పబ్లిక్ సర్వెంట్గానే ఏమైనా గుర్తిస్తారు అనేది ఈ యాక్ట్ చెప్తుంది. అంటే ఈయన పబ్లిక్ సర్వెంట్ అయినప్పుడు ఈ పబ్లిక్ సర్వెంట్కి సంబంధించిన రూల్స్ వర్తిస్తాయి ఆయనకి. ఆయన అలా చేయడానికి లేదు. జీతం తీసుకోకపోయినా సరే, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే మాకు జీతం వద్దంటారు. ముఖ్యమంత్రులు, మినిస్టర్ల స్థాయిలో వాళ్ళు ఎంత ఇస్తారు, ₹1,00,000 ఇస్తారు జీతం. ₹1,00,000 కోసం కోట్ల రూపాయల వ్యాపారం ఎవరు వదులుకుంటాడని ఫ్రీగా చేస్తాము అని చెప్తారు. ఊరికే ఫ్రీ అని చెప్తారు. ఫ్రీగా తీసుకున్నా సరే నువ్వు బయట చేయడానికి లేదు అనేది చట్టంలో ఉందని ఈయన రాశాడు. ఓకే, విజయ్ కుమార్ గారు. సెక్షన్ 13 క్రిమినల్ మిస్కండక్ట్ బై పబ్లిక్ సర్వెంట్, misappropriating and converting for their own use any property entrusted to them under their control as a public servant or allowing another person to do so. మళ్ళీ అదే రాశారు. ఓకే, ఇది ఒక వెహికల్స్ గురించి రాశాడు. ఇక్కడ ఈ వెహికల్స్ గురించి ఏం చెప్తుందట, గవర్నమెంట్ వెహికల్స్ ఆర్ ఇంటెండెడ్ ఫర్ బోనాఫైడ్ అఫీషియల్ పర్పసెస్ ఓన్లీ. నువ్వు గవర్నమెంట్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు అఫీషియల్ పర్పస్కే వాడాలి తప్ప మీ సొంత పనులకు వాడకూడదు అని ఉంది చట్టంలో. దేర్ యూస్ ఫర్ పర్సనల్ బిజినెస్ అటెండెన్స్ అట్ luncheons ఆర్ అదర్ సోషల్ ఎంగేజ్మెంట్స్.
ప్లెజర్ ట్రిప్స్ అండ్ ద లైక్ ఈజ్ ప్రొహిబిటెడ్. ఆ గవర్నమెంట్ వెహికల్స్ తీసుకొని వెళ్ళి మీ పర్సనల్గా ప్రెజల్ ట్రిప్పులకి, ఊటీకి ఎటు తిరగడానికి లేదు, మీ సొంత వెహికల్స్లో వెళ్ళాలి. మరి అలాంటిది గవర్నమెంట్ వెహికల్స్ వాడి సినిమా ప్రమోషన్కి వెళ్ళాడు, అది ఇది అని చెప్పి ఈయన రాశాడు. ఓకే, గవర్నమెంట్ స్టాఫ్ గురించి కూడా, గవర్నమెంట్ స్టాఫ్ ఆర్ అపాయింటెడ్ టు అసిస్ట్ మినిస్టర్స్. గవర్నమెంట్ స్టాఫ్ అనేది మీ మినిస్టర్లకి ప్రభుత్వ పనిలో సహాయం చేయడానికి ఇచ్చారే తప్ప వాళ్ళని తీసుకెళ్ళి సినిమా ప్రమోషన్లు తీసుకెళ్తానికి కాదు. ఇవన్నీ కూడా చట్టానికి విరుద్ధము అనే విధంగా ఇది పారాగ్రాఫ్ అంతా రాశాడు. అది మొత్తం చదివితే టైం అయిద్దని క్లోజ్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఇంకేం రాశాడు, జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ పబ్లిక్ సర్వెంట్స్. ఇక్కడ ఏం రాశాడు, కర్ణాటక హైకోర్టు గురించి చెప్పాడు. కర్ణాటక హైకోర్టు కరెంట్ పోయింది, అందుకని ఆ లాస్ట్ పాయింట్ బయటకు వచ్చి మాట్లాడుతున్నాను. కర్ణాటక హైకోర్టు, ఉత్తరప్రదేశ్ హైకోర్టు ఈ రెండు ఏం చెప్పిందంటే, సినిమాలో పొలిటీషియన్స్ సినిమాల్లో యాక్ట్ చేసినా సరే వాళ్ళు బయట వ్యాపారం కిందకే వస్తాయి, కాబట్టి అలా చేయటానికి లేదని కర్ణాటకలో ఎవరో పొలిటీషియన్ సినిమా స్టార్ కేసులో తీర్పిచ్చిందట దాని గురించి. అండ్ మోర్ ఓవర్ ఉత్తరప్రదేశ్లో ఇంకో కేసు గురించి కూడా విజయ్ కుమార్ గారు దాంట్లో ప్రస్తావించారు. సార్ కరెంట్ పోయింది కాబట్టి నేను అది చూపించాను. థ్యాంక్ యూ, నమస్కారం.